నమశివాయ నమ. శరణు తండ్రి శరణు. అర్ధనారీశ్వరుడవై స్త్రీలు కూడా ఎందులోనూ తక్కువ కారు అని చెప్పగలిగినటువంటి ఓ పరమేశ్వర శతకోటి వందనాలు. ఇది అందరూ గ్రహించాలి. సాక్షాత్తు ఈశ్వరుడు లయకారకుడు. ఆయన అర్ధనారీశ్వరం ఉంది అంటే మనం వెంటనే స్త్రీలను మనం ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు, స్త్రీలను మంచిగా జీవించేలాగా మనం చూసుకోవాలి. అంటే ఎవరు మగవారు ఎవరైనా సరే, సమాజ పెద్దలు అందరూ కూడా స్త్రీలకు రక్షణ ఇవ్వాలి, మనతో సమానంగా చూడాలి. అంటే వాళ్ళు తక్కువ మనం ఎక్కువ అనేటువంటి ఆలోచన ఉండకూడదు అని ఈశ్వర తత్వం తెలియజేస్తుంది. అనేటువంటి విజ్ఞానం మనకు రావాలి. వాళ్ళని చదివించాలి, చదివితో పాటు సంస్కారం కూడా నేర్పాలి. సంస్కారం నేర్పినప్పుడే వాళ్ళు లేచి గురువుగారు మురుకులంటే ఎలా ఉంటారు, ఏదైనా సంకేతాలు ఉంటాయా అని అడిగారు. మురుకు స్నేహితులు ఉన్నారు, ఇద్దరు స్నేహితులు. వాళ్ళు ఒకడు మందమతి, ఇంకొకడు ఉన్నమతి. ఉన్నమతి అంటే మతి ఉన్నవాడు అని. ఇంకొకడు మందమతి అంటే మతి మందంగా ఉంది. మందంగా ఉండి అంటే ఏమి, పలచనగా ఉంటే ప్రవహిస్తూ పోతుంది నీళ్ళు. అది మందమైన పోటీ ఎక్కడంటే అక్కడే ఉండిపోతుంది. మందం అనమాట. ఏదో సుఖించాలి, ఎట్లో ఒకటి సుఖం పడుతూ ఉండాలి, సుఖంగా జీవించాలి. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలియదు ఒకడికి సగం తెలియదు, సగం తెలియదు. ఉన్నమతి వాడు. బుద్ధిమంతుడు అంటే అన్నీ తెలిసిన వాడు అని. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు, ఎటువంటి పొరపాట్లు చేయుడు, ఈ సమస్యలు ఇరుక్కోడు, ఎవరిని కూడా సమస్యలు ఇరికించడు. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే ఉన్నతమైన జీవనం గడిపేవాడు బుద్ధిమంతుడు. తల్లిదండ్రుల్ని సమస్యలు ఇరికించేవాళ్ళు ఉన్నమతి వాళ్ళు, అంటే కొంచెం ఉన్నమతి వాళ్ళు. తల్లిదండ్రులకు పూర్తిగా చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు మందమతులు. ఇంకా అంతకంటే వేరే వాక్యం ఏమి లేదు. మందమతి అంటే మతి బుద్ధి మందగించిపోయింది, అంటే పూర్తిగా పని చేయకుండా మానుతూ ఉంటుంది అప్పుడప్పుడు పాపం బుద్ధి. ఏమైందంటే అందరూ అరుస్తూ ఉంటే పని బాట లేకుండా సోమరిపోతలాగా ఉంటే ఏదో పని చేసుకుని బతకండి అందరూ అంటున్నారు. వాళ్ళకు తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ పోయినారు. కొంత దూరం వెళ్తే మనం అడవుల్లోకి వెళ్ళి అక్కడ దొరికేటటువంటి అమూల్యమైనటువంటి కాయలు అవన్నీ తెచ్చి అమ్ముకుంటాం అని అనుకున్నారు. బయలుదేరుతూ ఉంటే ఒకడు, అరే ఇక్కడ గుంటలాగుంది, ఎవరు మందమతి, ఇక్కడ ఈ గుంటలో ఏమన్నా దొరకచ్చు మనకు అన్నాడు. అంటే అప్పుడప్పుడు లంకె బిందుల గురించి వినేవాళ్ళు. వీళ్ళు అడే అన్న దాచిపెట్టుంటారు, దీంట్లో పూర్వీకులు బంగారు నాణ్యాలు అవి ఇవి ఎక్కడో పొలాల్లో చెక్కి పెట్టి ఉంటారు, ఇట్లా అనుకునేవాడు. ఇలాగా మనం కూడా బతకాలని చెప్పేసి అనుకుని ఇద్దరు కూడా బయటకు చూశాడు. మందమతి చూశాడు. అయితే ఈ ఉన్నమతి ఉండేవాడికి కొద్దిగా మతి ఉంది, అది మళ్ళీ ఉంటుంది అన్నాడు మందమతి. వెంటనే సరే నువ్వు దాంట్లో ఎత్తుకు, నేను అక్కడికి వెళ్ళి అక్కడ వెతుకుతూ ఉంటాను అనేసి వీడేం దిగాడు, మెల్లిగా కాలు పెట్టాడు. కాలు పెడితే ఏమైంది, అది బురద, మొత్తం బురద, సగం లోతు వరకు బురద నిండిపోయింది బురద అంతా. ఏం చేయాలి ఇంక వీడు, సరే మెల్లిగా ఎట్లా పట్టుకొని లేచి పైకి వచ్చేసేసి కొంత దూరం వెళ్ళాక ఒక మిత్రుడు కనిపించాడు. అయ్యా మిత్రమా, అది బురద తప్పితే అక్కడ ఏం లేదు అన్నాడు. అందుకలా దిగొద్దని చెప్పాను, బురద తొక్కనేలా కాళ్ళు కడగనేలా, అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా సామెత ఇది మనకు. అటు పైన కొంచెం నీళ్లు తేటగా ఉన్నట్లు కనబడుతూ ఉంది. అది అరే ఇది నీళ్లు, దీంట్లో నేను దిగి కడుక్కుంటాను. వద్దునైనా అక్కడక్కడ మనకు ప్రవహించే కాలువ ఉన్నదో ఏదో మనం స్నానం చేస్తాము, వద్దు అదా అన్నాడు వాడు. ఎవడు ఉన్నమతి వాడు. ఈ మందమతి వాడు వెళ్ళలేదు, నువ్వు పోకపోతే అక్కడెక్కడ లేకపోతే ఎండిపోతుంది, ఇదంతా కూడా నా బట్టలంతా ఎండిపోయి గట్టి పడిపోతాయి, మందం అయిపోతాయి, నేను అసలే మందమతిని అనేసి అనుకుని వాడు, సరే నేను దిగి కడుక్కొని వస్తాను పోరా అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. వీడు మళ్ళా దిగాడు. అది ఊబి అంటారు దాన్ని, ఊబిలోకి దిగడం. ఊబి అంటే ఏమి, ఊబిలో అడుగు పెడితే అది లోపలికి లాక్కుంటుంది, పైకి వచ్చే సమస్య లేదు, ఎవడన్నా కాపాడితే తప్ప. ఇది మనం అనేక దగ్గర చూస్తూ ఉంటాం. వాడు వెళ్ళిపోయాడు, వీడేమో దాంట్లో దిగాడు. బురదలో దిగినప్పుడే అర్థమైంది వాడికి, ఒళ్ళంతా బురద అయిపోయింది, దీన్ని కడుక్కోవడం చాలా కష్టమవుతుంది, ఎట్లా బతికి చెడి పైకి లేచి వచ్చాడు. ఇప్పుడు దీంట్లో మళ్ళా
ఇది ఇంకా దానికన్నా భయంకరమైనది. ఇది సంపూర్ణంగా మనల్ని ముంచేసే కథ అన్నమాట. అది వీడికి తెలియదు పాపం. వీడు పోయి దాంట్లో మళ్ళీ దిగాడు. లేదా అంటే అది మెల్లగా దింపుకుంటారు దింపుకుంటారు. ఏం చేయాలో అర్థం కాలేదే అనేసి అరుస్తున్నాడు స్నేహితుడిని. అరుస్తుంటే వాడికి ఎక్కడో వెళ్ళిపోయాడు. వాడు వినపడింది, కొద్దిగా వినపడింది. వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వస్తే లోపల వీడు గొంతు వరకు దిగేసి ఉన్నాడు. అది లాక్కుంటా ఉంది కిందికి. ఎలా ఎలా కాపాడాలి దాంట్లో వీడి దిగంటే వీడు కూడా ఇరుక్కుపోతాడు. వీడు కొంచెం ఉన్న మతి, అంటే మతి కొంచెం ఉంది కనుక అరే మనం కూడా దిగే ఉంటుంది దాంట్లోకి, మనం కూడా ఇరుక్కుపోతాము, మనకు వచ్చిన కర్మ దేనికి అని వాడు దాన్ని వెళ్ళిపోయి కాపాడరా అంటే నువ్వు పోయి దిరుక్కొని నువ్వు బురదలో దిగేసి ఊబిలో ఇరుక్కొని నేను వద్దురా అంటే మా మాట వినకుంటాను, నువ్వు దిగావు నీ కర్మ అనుభవించుకో అని చెప్పి వదిలేశాడు. రెండవది వాడు పట్టుకోలేదు. వీడు మెల్లిగా మునిగి లోపలికి వెళ్ళిపోయాడు. అంతా దిగిపోయింది ఊబి లోపలికి. ఇలా చాలామంది ఉంటారు సమాజంలో. మనకు ఒక కష్టం ఎదుర్కొన్నాక జ్ఞానం రాదు. ఆ కష్టం ఏదో భగవంతుడి దయ వల్ల తప్పిపోయింది, అక్కడ సంతోషం లేదు. ఇంకా కష్టాలు కొని తెచ్చుకోవాలని ఇలా అనేక మంది రాను మతి మందగించి బుద్ధి తక్కువైపోయి జ్ఞానం అనేది శూన్యమైపోయి ఒక దాంట్లో విరుక్కుపోయి పూర్తిగా మునిగిపోయినాక కానీ ఏం తెలియదు. అప్పటికేం చేసే పరిస్థితి ఉండదు. ఆరోగ్యం చెడిపోతుంది. అన్ని పనులు వాళ్ళ చేసే పనుల వల్ల, మూర్ఖత్వం చేసే పనుల వల్ల. ఇటువంటి వాళ్ళని మూర్ఖులు అంటారు. అంతే కదా. ఒకటి మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది, అది తప్పు, పొరపాటు, అది పాపం, అజ్ఞానం. మనం తప్పించుకోవాలి. మనం దేంట్లో కూడా సమస్యలు ఇరుక్కుపోకూడదు, మనతోటి ఉన్న వాళ్ళు కూడా ఇరికించకూడదు అనే ఆలోచన లేని వాళ్ళు ఏం చేస్తారు, ఈ విధంగా తెచ్చుకొని కోరి పాపం అనేక మంది అనేక సమస్యలు అనుభవిస్తున్నారు. కనుక మనం ఉండే జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. తక్కువగా ఉందని మనకు తెలిసినప్పుడు జ్ఞానం ఉండే వాళ్ళ దగ్గర జ్ఞానం నేర్చుకోవాలి. పడిపోతామని చెప్తే వినకుండా పోయి తెచ్చుకున్నాక మళ్ళీ వచ్చి అయ్యో నేను ఇరుక్కుపోయినానంటే దానికి ఎవరేం చేస్తారు, ఎవరు కర్మ వాళ్ళు అనుభవించాలి అన్నట్టు వదిలేస్తారు. అంతకంటే ఇంకేం చేయలేరు అని ఇది నాయన కథ. ఈ విధంగా ఇరుక్కుపోకూడదు. మురుకులు అనేవాళ్ళు ఇరుక్కుపోతుంటారు, తెలివైన వాళ్ళు తప్పించుకుంటారు. తెలివైన వాళ్ళు సమస్య వచ్చినప్పుడు తెలివిగా తప్పించుకుంటారు, ఇరుక్కుపోరు. తెలివైన వాడు దీంట్లో దూరిపోయి సమస్యలో కూరుకుపోయి కష్టాలు పడి బాధలు పడి ఇంకా తన మనుషులకు కూడా బాధలు పెట్టి ఈయన ఆనందిస్తుంది. వాళ్ళ ఏది ఆనందమో కర్మో మూర్ఖత్వం ఎవరికి అర్థం కాని పరిస్థితి. కనుక మూర్ఖులు అనేవాళ్ళు ఎవరు చెప్పినా వినరు, మారరు. వాళ్ళు పూర్తిగా పతనం పోయేంతవరకు కానీ అర్థం కాదు. అప్పటికేమైపోతుంది, జవసత్వాలు ఉడిగిపోతాయి, లేని పరిస్థితి, తిరగలేని పరిస్థితి, పాక్కుంటూ దెక్కుంటూ తిరగాల్సింది. ఓం నమో నారాయణ. నమో నమో నమ.